మాచర్ల పట్టణంలో ఏపీడబ్ల్యూజే శాఖ మాచర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పాత్రికేయ వృత్తిలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన కొంతమంది జర్నలిస్ట్ కుటుంబాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చేతుల మీదుగా పాత్రికేయుల పిల్లలకు బ్యాగ్స్, బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులతో ఒక కిట్ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో జర్నలిస్టులకు అండగా ఉంటానని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు కొత్తమాసు శ్రీరామ్మూర్తి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇది చిన్న విషయమే కానీ పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదు, కానీ మీడియా మిత్రులు కోరిన మీదకి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు బుక్స్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే బ్యాగులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం పెద్ద కార్యక్రమంగా పెట్టారు మనలో. కానీ పిలిచారు, వచ్చాము. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, మేము ఏమైతే మీడియా మిత్రులందరికీ హామీలు ఇచ్చామో, మరి ప్రధాని మోడీ గారికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే దానికి అనుకూలంగా వ్యవహరించారు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి అభినందనలు తెలియజేస్తూ, ఒక జాతి పక్షాన మరి మీరు నిలబడి సామాజిక న్యాయం చేయటం అంటే ఇది బస్సు యాత్రలు సామాజిక యాత్ర కాదు, ఒక వర్గానికి న్యాయం చేయటం సామాజిక యాత్ర అని చెప్పేసి మాటల ద్వారా కాదు, చేతల ద్వారా మరి నిరూపించినందుకు వారిని హృదయపూర్వకంగా మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున, ఎంఆర్పిఎస్ సోదరుల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వివేకానంద రెడ్డి హత్య కానీ, కోడి కత్తి కానీ, అనేక విషయాలు వీళ్ళు కుటిలయత్నంతో పింక్ డైమండ్ అని రకరకాలుగా ప్రజల్ని ఇప్పుడు కూడా ఒక టీముని ఎంగేజ్ చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఒక సోషల్ మీడియా టీం లాంటిది ఒక దాన్ని ఎంగేసి విష ప్రచారం చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం. మీకు బుద్ధి, ఈ ప్రజల పట్ల కృతజ్ఞతా భావం మీకుంటే ఆ ఖర్చు పెట్టేదేదో ప్రజలకు 10 రూపాయలు పంచండి. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి కాదు, విధ్వంసం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి గొడవ చేయాల్సిన ప్రయత్నం చేసినా పాట తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఆ కార్యక్రమం కూడా ముగిసింది. ఒక నూతన అధ్యాయానికి అది తెరదించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏవైతే మేము జర్నలిస్ట్ సోదరులందరికీ వాగ్దానం చేశామో వాటికి కట్టుబడి ఉంటాము. మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, ప్రజా సమస్యల్ని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొని ఉంది, 10 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయే పరిస్థితులు అప్పుల్లో ఉంది రాష్ట్రం. దాన్ని చక్కదిద్దే పనిలో ప్రజలు తిరస్కరిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నీకు ప్రతిపక్ష హోదాకి కూడా నువ్వు అనర్హుడు అని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారు. ఈరోజు మా మంత్రివర్యులు గోదావరి జిల్లాలో వరదలు వస్తే ఏ విధంగా శ్రమిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు. ఏసీ రూములకు పరిమితం కాలేదు. ప్రతి మంత్రి, ప్రతి శాఖ మంత్రి, ప్రతి శాసనసభ్యుడు వెళ్ళి అక్కడ వరదలు
ప్రజల పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం అంటే పని చేయడం అని చెప్పి మా నాయకుడు మాకు చెప్పింది. ప్రభుత్వం అంటే మీరుగా దోచుకోవటం కాదు. ఈరోజు రాష్ట్రంలో పెద్దలు మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు. రెడీ సార్, ఒకసారి